ముఖ్యంగా భారత్, పాక్ మధ్యలో ఉద్రిక్తతలైతే పూర్తి స్థాయిలో తగ్గాయా? తగ్గలేదనే చెప్పాలి. మరి ఈ స్థాయిలో చూస్తే చైనా భారత్‌ని బాగా రెచ్చగొట్టే చర్యలకైతే దిగుతోంది. ఎందుకో తెలుసా? దేశ సార్వభౌమత్వంపైన దాడి చేసేలా వ్యవహరిస్తోంది చైనా అని చెప్పొచ్చు. దానికి రీసెంట్ ఎగ్జాంపుల్సే మనం చూపించొచ్చు. డ్రాగన్ కంట్రీ వైఖరిని తిప్పికొడుతూ కూడా భారత్ కూడా చాలా స్ట్రాంగ్‌గానే కౌంటర్ ఇస్తోంది. ఓకే. ఏ విషయంలో అంటే అరుణాచల్ ప్రదేశ్ తనదే అంటూ కూడా ఇంకోసారి చైనా చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తోంది. మరైతే ఈసారి అరుణాచల్ ప్రదేశ్‌కి కొత్త పేరు కూడా పెట్టేస్తోంది చైనా. చాలాసార్లు అరుణాచల్ ప్రదేశ్‌కి సంబంధించి పోరాడుతూనే ఉంది చైనా మాది అంటూ. అండ్ జంగ్నాన్‌గా కూడా ఈ అరుణాచల్ ప్రదేశ్‌ని వ్యవహరిస్తూ టిబెట్ దక్షిణ ప్రాంతం అంటూ కూడా అరుణాచల్ ప్రదేశ్‌ని తన మ్యాప్‌లో ప్రదర్శిస్తోంది. అండ్ దీనిపై భారత విదేశాంగ శాఖ అయితే స్పందించింది. పేర్లు మార్పుకున్నంత మాత్రాన అంటే పేర్లకి మార్చేసుకోవడం ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు అలా మార్చుకున్నంత మాత్రాన నిజాలు అబద్ధాలైపోతాయా? అంటూ చైనాకైతే కౌంటర్ ఇస్తోంది. అయితే అరుణాచల్ ప్రదేశ్పై కూడా చాలా కాలంగా చూస్తే భారత్, చైనా మధ్య వివాదం అయితే నడుస్తూనే ఉంది. మరి ఇప్పటికే చూస్తే టిబెట్ను తనలో కలిపేసుకున్నటువంటి చైనా తన ఫోకస్ అంతా కూడా ఇప్పుడు దేని మీద ఉంది? అరుణాచల్ ప్రదేశ్పై మాత్రమే ఉంది. అక్కడే ఫోకస్ పెట్టింది. మరి ఇందులో భాగంగానే అప్పుడప్పుడు భారత్ని రెచ్చగొట్టేలా కూడా ప్రకటనలు చేస్తూ ఉంటుంది చైనా. ముఖ్యంగా 8 ఏళ్లుగా అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాలకు కోర్స్ అంటే కొన్ని ప్రాంతాలకు చైనీస్ లాంగ్వేజ్లో పేర్లు కూడా పెట్టేస్తోంది. ఇక 2017లో 6 ప్రదేశాల పేర్లను ఆల్రెడీ మార్చేసింది. అంటే చైనా ఎలాంటి పనులు చేస్తూనే ఉంది. దీని తర్వాత చూస్తే 2021లో 15 ప్రదేశాల పేర్లను మార్చేశారు. మరి ఆ తర్వాత 2023లో 11, 2024లో ఓవరాల్గా చూస్తే 30 ప్రదేశాల పేర్లను కూడా మార్చి పడేసింది చైనా. మరి ఇందులో అంటే అలా పేర్లు మార్చిన వాటిలో పర్వతాలు కావచ్చు, నదులు కావచ్చు, సరస్సులు కావచ్చు, అలాగే నివాస ప్రాంతాలు కానీ ఇలాంటివి చాలా ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ భూభాగాన్ని చైనా ప్రాంతంగా గుర్తిస్తూ మ్యాప్ను కూడా విడుదల చేసింది డ్రాగన్ కంట్రీ. మరి దీనిపై భారత్ అయితే స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతానికి పాక్, భారత్ మధ్య ఉద్రిక్తతలైతే కొనసాగుతున్న సిచ్యువేషన్సే మనకి కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ క్రమంలోనే చైనా ఈ అరుణాచల్ ప్రదేశ్పై వివాదాస్పదంగా వ్యవహరించడంపై కూడా ఒక డిస్కషన్ అయితే నడుస్తోంది. ఎందుకు ఇప్పుడే చైనా ఇలా రెచ్చగొట్టే పనులు చేస్తోంది అంటే ఆపరేషన్ సింధూర్పై అసత్య ప్రచారం చేస్తున్నందుకు టర్కీ, చైనా మీడియా సంస్థల్ని రీసెంట్గా సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసేసింది భారత్. అండ్ టీఆర్టీ వరల్డ్ అండ్ గ్లోబల్ టైమ్స్ ఎక్స్ ఖాతాలకు చెక్ పెట్టిందని చెప్పాలి. అండ్ భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ దీనికి సంబంధించి అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిందన్న ఆరోపణలపై టర్కీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక ప్రముఖ ప్రసార సంస్థ అయిన టీఆర్టీ వరల్డ్ ఎక్స్ ఖాతాను ఇండియన్ గవర్నమెంట్ అయితే నిలిపివేసి పడేసింది. అండ్ ముఖ్యంగా పాకిస్తాన్ ఉపయోగించినటువంటి టర్కీ నిర్మిత డ్రోన్లు అంటే టర్కీలో తయారైన డ్రోన్లు భారత గగనతలంలోకి చొరబడినట్టుగా ఆల్రెడీ ఫోరెన్సిక్ నివేదికలు వెల్లడైన కొద్ది రోజులకే ఈ చర్య తీసుకోవడం మాత్రం మనం పూర్తిగా గమనించాల్సిన అంశం. సరే, ఇదంతా పక్కన పెడితే పాకిస్తాన్ చేసినటువంటి చొరబాటు యత్నాన్ని భారత రక్షణ దళాలు అయితే తక్షణమే తిప్పికొట్టేశాయి. అది మనకు తెలుసు. భారత భూభాగానికి అసలు ఎటువంటి నష్టం కలగకుండా కూడా చూసుకున్నాయి. ఇక ఇదే టైంలో చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మీడియా సంస్థలైనటువంటి గ్లోబల్ టైమ్స్ కావచ్చు, అలాగే జిన్హువా, ఇవి రెండు కూడా ప్రముఖ మీడియా సంస్థలు చైనాలో. వీటికి చెందిన ఎక్స్ ఖాతాలను కూడా కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. అండ్ పాకిస్తాన్తో ఉద్రిక్తతలు పెరుగుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో చూస్తే కనుక భారత సైన్యం గురించి ధృవీకరించని అలాగే తప్పుదోవ పట్టించేటువంటి సమాచారాన్ని ఈ ఆర్గనైజేషన్స్ అంటే ఈ మీడియా సంస్థలు బాగా ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంటోంది. రైట్ నౌ చూస్తే ఈ ఖాతాల్ని యాక్సెస్ చేయడానికి ఒకవేళ ప్రయత్నిస్తే ఖాతా నిలిపివేయబడింది. అలాగే చట్టపరమైన డిమాండ్కు ప్రతిస్పందనగా కూడా అట్ టీఆర్టీ వరల్డ్ భారతదేశంలో నిలిపివేయబడింది అనేటువంటి ఒక క్యాప్షన్ అనేటువంటి ఒక సందేశం అయితే మాత్రం మనకి యాక్సెస్ స్క్రీన్ కనిపిస్తోంది. ఇక ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపై
ఇండియా అయితే మాత్రం ఖచ్చితమైన వైమానిక దాడులైతే నిర్వహించిన విషయం మనందరికీ తెలిసిందే. అండ్ ఈ దాడులకు సంబంధించి కూడా, అంటే ఈ దాడుల అనంతరం కూడా టీఆర్టీ వరల్డ్ అయితే చాలా తప్పుడు న్యూస్ ఇచ్చిందని అండ్ నకిలీ వార్తలను కూడా ప్రసారం చేసినట్లుగా గుర్తించారు. సో ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్, టర్కీకి చెందినటువంటి కోర్స్ చైనా, టర్కీకి చెందినటువంటి ఈ వార్తా సంస్థలు నిషేధించారు. మరోవైపు చైనా మాత్రం పదే పదే అరుణాచల్ ప్రదేశ్పై విషం కక్కుతూనే ఉంది.